వారు గమనించారు లేదా రికార్డులు సరిచేయమని చెప్తున్నాం అధ్యక్ష. వారి మాటలను ఒకసారి గతంలో ఉన్న ముఖ్యమంత్రి మాటలకు వీరి మాటలు పోల్చి చూసుకోమంటున్నాం. ఈ క్రెడిబిలిటీ ఈ భారతదేశానికి స్వాతంత్రం తీసుకోవడం కోసం పోరాటం చేసి కూడా కాంగ్రెస్ పార్టీ. ఈరోజు కేసీఆర్ గారు అన్న మాటలు కూడా వారి సభ్యుడు తప్పడితే ఎట్లా అధ్యక్ష? వారు కేసీఆర్ కూడా కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ వారికి ఉన్నటువంటి వారే. ఈరోజు వారి మాటలు నిరుద్యోగ భృతి వాళ్ళు ఇచ్చారు అధ్యక్ష, డబుల్ బెడ్రూమ్లు ఇచ్చారు అధ్యక్ష, గతంలో దళితులు 3 ఎకరాల భూమి ఇచ్చారు అధ్యక్ష. ఈరోజు గవర్నర్ గారి ప్రసంగం అద్భుతంగా ఉంది, అన్నాడు గవర్నర్ ప్రసంగం అద్భుతంగా ఉంది. వాళ్ళు రైతులు రుణమాఫీ చేసినట్టు మీరు రుణమాఫీ ఏదంటారు? 2 మాసాలైంది అధ్యక్ష ఈ ప్రభుత్వం వచ్చి. గౌరవ ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో ఇప్పటికే 2 పథకాలు అమలు చేసినాం. నిన్న మన గవర్నర్ గారి ప్రసంగంలో మరో 2 అమలు చేస్తామని చెప్పినాం. ఈరోజు 500 రూపాయలకి సిలిండర్ ఇస్తామన్నాము, ఈరోజు 200 యూనిట్లే కరెంట్ ఇవ్వబోతున్నాము. ఇవన్నీ కూడా ప్రజల కాంగ్రెస్ పార్టీ చేరుతో చెప్పి భయంతో ఈరోజు అధ్యక్ష మార్పు అంటారు కదా, మార్పు ఈ ప్రభుత్వం ప్రజలు చేయడం వల్లనే, నియంత్రిత పరిపాలన తెగించడం వల్లనే ఈరోజు పల్లా రాజేశ్వరరెడ్డి గారికి మాట్లాడే అవకాశం ఇచ్చి తప్ప లేకపోతే వారికి మాట్లాడే అవకాశం ఎక్కువ చాలా కుటుంబ సభ్యులు తప్ప. హరీష్ రావు గారు కానీ కేటీఆర్ కానీ కేసీఆర్ వాళ్ళే. ఈ రోజు మార్పు జరిగింది, ప్రభుత్వం మార్పు జరిగింది కాబట్టి మీరు మాట్లాడే అవకాశం వచ్చింది. మార్పు గురించి మీరు మాట్లాడాల్సిన అవసరం లేదు. ప్రజలు గత 9.5 సంవత్సరాల నియంత్రిత పరిపాలనకు తెరదించే మార్పు తీసిన కాబట్టి మీకు మాట్లాడే అవకాశం వచ్చింది. అట్లా సంతోషపడుతుంది. కానీ మీరు కాంగ్రెస్ పార్టీ 60 రోజులు అయితే అధ్యక్ష మీ సమూల మార్పులు చేయబోతున్నాం. ఈరోజు సమూల మార్పులు చేయబోతున్నాం. 5 సంవత్సరాలు ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చాం అధ్యక్ష.